తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే గురుగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను గురుగారు. గురుగారు, మే 26, 27 వరకు ఇప్పుడు గురువు మారుతున్నాడు కాబట్టి మరి కన్యా రాశి వారికి ఎలా ఉంటుందని? సో జూన్ 2 నుంచి గురువు మార్పు అనేది జరుగుతుంది. దాంట్లో లాభస్థానానికి గురువు వచ్చి ఉచ్చ బలంలో కన్యా రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక జాక్ పాట్ ఇచ్చే ఒక టైం పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సూపర్. విచ్ మీన్స్ ఏంటంటే ఈ రోజు దాకా మీ ఇంట్లో ఒక డాక్టర్ లేడు అంటే మీ ఇంట్లో డాక్టర్ కన్ఫర్మ్. ఓకే. ఈ రోజు దాకా నేను మాస్టర్ డిగ్రీ చదవాలి అని ఒక ఉద్దేశం ఉందంటే ఈ ఇయర్ గ్యారంటీ మీకు మాస్టర్ డిగ్రీ కన్ఫర్మ్. ఓకే. తీసి సబ్మిట్ చేశారు, నాకు డాక్టరేట్ ఫినిష్ అవ్వట్లేదు, 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను అంటే ఈ ఇయర్ గ్యారంటీగా మీరు డాక్టరేట్ ఫినిష్ చేస్తారు. సో ఎడ్యుకేషన్ పరంగా సూపర్, అన్ని సూపర్. అదేలాగా మీరు మెరిట్ సీట్ కి ట్రై చేస్తున్నారంటే మీరు వద్దన్న పెద్ద ఉండే ఈ స్టేట్ లోనే నంబర్ 1 కాలేజ్, నంబర్ 10 కాలేజెస్ కుళ్ళ అది కుళ్ళ లోపల ఏదుందో దాంట్లో మీరు గ్యారంటీగా మీకు సీట్ రావడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. అదేలా చూసారంటే ఒక ల్యాండ్ ఉంది, ఒక ఇల్లు ఉంది, దాన్ని అమ్మేసి పెద్దగా ఒకటి కట్టాలి అని అంటే 100% మీరు పెద్ద ప్రాఫిటబుల్ జోన్ గా ఒకటి మీరు అమ్మడం, దాన్ని పెద్ద లెవెల్లో ఇన్వెస్ట్ చేసి ఇంకొక ఇల్లుగా మార్చడం, ఇది జరుగుతుంది. ఈ ఇయర్ లో మీ ఇంట్లో మినిమం 3 శుభకార్యాలు జరుగుతుంది. అంటే ఒకటి పెళ్లి, ఇంకొకటి బాబు లేదంటే పాప పుట్టడం, ఇంకొక విషయం వచ్చి మంచి విషయం జరుగుతుంది. ఒకటి కార్ తీసుకుంటారు, వాహన ప్రాప్తం అని చెప్తాం. సో అది జరగడానికి పెద్ద వాహనం ఉంటది, 7 సీటర్, అలాంటిది దొరకడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. ఇంకొకటి ఏ ఒక విషయమైనా సరే ఒక చిన్న అపార్ట్మెంట్ అయినా మీరే ప్రెసిడెంట్. బేసిక్ లెవెల్లో చెప్పాలంటే లేదు నేను ఒక వింగ్ లో ఉన్నాను అంటే ఆ వింగ్ లో మీరే చీఫ్ సెక్రటరీ. పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తారంటే నంబర్ 1 గా గెలవడం, మినిస్టర్స్ అవ్వడం, ఎమ్మెల్యేస్ అవ్వడం, ఇలాంటి విషయాలన్నీ నెక్స్ట్ 1 year లో అలాంటి ఆపర్చునిటీ ఉంది అన్నప్పుడు గ్యారంటీగా అది జరిగే తీరాలి. అదేలాగా అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్, ప్రమోషన్, సూపర్లేటివ్ డిగ్రీ ఏదో అదంతా మీకే అప్లై చేస్తాం. కన్నీ రాశిలో పుట్టిన వాళ్ళకి బంగారం అంటే పట్టిందే బంగారం, తమిళ్లో తొట్టదల్లా అని చెప్తాం. అలాగా ఇక్కడ ఏదైతే మీరు టచ్ చేస్తే అదంతా మీకు బంగారంగా మారడానికి టైం. ఎందుకంటే లాభస్థానంలో ఒక్క గ్రహం ఉన్నా అది మీకు మంచిది. అది ఇంత ఉచ్చబలంలో ఉన్న గురువు ఉన్నప్పుడు మీకు అసలు ప్రాబ్లమే లేదు. ఇంట్లో పెద్దవాళ్ళ హెల్త్ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీ ఇంట్లో మీ నాన్నగారు వాళ్ళ వారసత్వంగా వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క ల్యాండ్ డాక్యుమెంటేషన్, పూర్వీక ఆస్తి, ఇవన్నీ డాక్యుమెంటేషన్ మీ చేతికి వస్తుంది ఆగస్ట్ సెప్టెంబర్లో. ఈ టైంకి అది జరుగుతుంది. అదేలాగా మీకు ముఖ్యమైన విషయమే చూసారంటే పిల్లలు పుడతారు, మంచి పిల్లలు పుడతారు. అదేలాగా చాలా ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. మీ యొక్క రోగ నిరోధక శక్తి అని చెప్తాం, దట్ విల్ బి రియలీ మోర్, దట్ ఇంక్రీజెస్. కానీ విటమిన్ డెఫిషియన్సీ జరుగుతుంది, అది కాస్త చూసుకోవాలి. అదేలాగా మోకాళ్ళ కింద కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. చాలా క్లోజ్ సార్ మీ ఫ్యామిలీలో మీ పిల్లల యొక్క హెల్త్ కాస్త చూసుకోవాలి. మెయిన్ గా చెప్పాలి అంటే మెయిన్లీ ఎనీ కైండ్ ఆఫ్ కోల్డ్, ర్యాషెస్, ఇన్ఫెక్షన్స్, రక్తం సంబంధించిన ప్రాబ్లమ్, లెఫ్ట్ సైడ్ లెగ్, ఇవన్నీ కాస్త కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు చూసుకోవాలి. 100% మ్యారేజెస్ ఖాయం, జరిగే తీరుతుంది. మీ ఫ్రెండ్ నే మీరు పెళ్లి చేసుకుంటారు. ఇట్స్ మోర్ ఆఫ్ లవ్ మ్యారేజ్ లాగా. అదేలాగా ఇంపార్టెంట్ పాయింట్ అడ్రస్, కన్యా రాశి వాళ్ళలో చాలా మంది డివోర్స్ అయ్యింది, వాళ్ళందరికీ రీమ్యారేజెస్ అవుతుంది. సీనియర్ గా ఉంటారు వాళ్ళు బాస్ ఉంటారు, లేదా వాళ్ళు ప్రొఫెసర్ గా ఉంటారు, చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళే మీరు పెళ్లి చేసుకుంటారు. సో ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ లైఫ్, కమర్షియల్ లైఫ్, A to Z మీకు సెట్ అవుతుంది. సో ఈ టైం పీరియడ్, ఈ 1 year ని మీరు కరెక్ట్ గా యూస్ చేశారంటే యు ఆర్ ద నంబర్ 1 బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఫోర్బ్స్ మ్యాగజైన్ లో మీకు అది పేరు వస్తుంది. అంటే దట్స్ రిగార్డెడ్ టు బి ది హైయెస్ట్ నాకు తెలిసి. అలాగా స్టేట్ లెవెల్ అవార్డ్సే వస్తుంది, కొంతమందికి నంది అవార్డ్స్ వస్తుంది. అంటే ఎవరైతే కళారంగంలో ఉన్నారో వాళ్ళకి విపరీతమైన ఛాన్స్ వస్తుంది. సో ఇట్స్ బెంచ్ మార్క్ సెట్ చేసే ఇయర్ ఇది. అందుకని ఈ టైంలో ఇంట్లో నిద్రపోకుండా మనం దిగి పని చేశారు అంటే లక్ మీరు ముందర వెళ్తే దానికి 10 steps మనకి హెల్ప్ చేస్తుంది. లక్ ఫేవర్ చేయడం అనేది సామాన్యమైన సమాచారం కాదు. ఎక్కడైతే గురువు ఇంత ఉచ్చబలంలో ఉన్నాడో ఆటోమేటిక్ గా మీకు లక్ ఫేవర్ చేయాలి, చేస్తుంది.
అప్పుడు మన వంతు ఏదైతే చేయాలో అది గ్యారంటీగా మీరు చేశారంటే సూపర్ గా ఉంటారు. ఇంకోటి గ్యారంటీగా పార్ట్నర్షిప్ గా బిజినెస్ స్టార్ట్ చేయడం, ఓకే. డిస్ట్రిబ్యూషన్ అండ్ నెట్వర్కింగ్ సంబంధించిన ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా చాలా బాగుంటారు. కొంతమంది పెట్రోల్ స్టేషన్స్, కొంతమంది ఈవీ స్టేషన్స్, లాభస్థానంలో గురు ఇన్స్ట్రుమెంటేషన్ యాక్టివేట్ చేస్తాడు. ఇప్పుడు మీరు చూసారంటే అది కూడా ఉంది, ఎలక్ట్రానిక్ కార్స్ బేస్డ్ బిజినెస్ ని మీరు తీసుకుంటారు. సో పాసిబుల్ మీరు కొనే కారే ఎలక్ట్రికల్ వెహికల్ గా ఉండొచ్చు. సో ఇవన్నీ ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. అదిలాగా చాలా మంది సోలార్ లో ఇన్వెస్ట్ చేస్తారు, లాభం కనపడుతుంది కదా. సో సోలార్ ఇవన్నీ లార్జర్ పర్స్పెక్టివ్ లో ఇవన్నీ చేంజ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో పట్టిందల్లా బంగారమే, అన్ని రైట్ టైంలో రైట్ ప్లేస్ లో వాళ్ళకి పడుతుంది. కానీ తెలిసి తెలియక వాళ్ళు కొన్ని కర్మానుసారంగా మిస్టేక్స్ చేస్తుంటారు. అవి ఏవై ఉంటాయో అక్కడ కరెక్ట్ చేసుకోమని ఏమైనా సజెస్ట్ చేయగలరా? టూ మచ్ బిలీఫ్ ఆన్ యువర్ ఫ్రెండ్, ఓకే, అది అవాయిడ్ చేసుకోవాలి. అదేలాగా మీరు లీగల్ గా ఆయన ఎక్కడైనా కనెక్ట్ అయ్యారంటే మీరు డాక్యుమెంటేషన్ లో తప్పు లేకుండా చూసుకోవాలి. ఓకే, ఒక్కొక్క పాయింట్ ని కరెక్ట్ గా చూసుకోవాలి. స్పెసిఫిక్ గా ల్యాండ్ డాక్యుమెంట్స్, అది ఎక్కడైనా కామన్ పబ్లిక్ దా, టెంపుల్ ల్యాండా, పార్క్ ల్యాండా, ఇలాంటి దర్ ఆర్ వేరియస్ ప్రాబ్లమ్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ జోన్స్. అలాంటి విషయాన్ని మీరు కరెక్ట్ గా చూసుకొని క్లియర్ చేయాలి. అది చూసుకో. ఇన్వెస్ట్మెంట్ తెలిసి మీరు ఒక మనిషి దగ్గర వేయకుండా 4-5 చోట్ల మీరు స్ప్లిట్ చేసి వేశారంటే కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. రైట్. సో ఆర్థికంగా కానివ్వండి, పర్సనల్ గా కానివ్వండి, పర్సంటేజ్ లాగా చేసుకుంటే ఎంత పర్సంటేజ్ వీళ్ళకి ఇవ్వచ్చండి? హ్యాపీనెస్ 95, ఆర్థికంగా 95, రెండు ఈక్వల్. సూపర్ గా ఉంది, ధైర్యంగా ఉండొచ్చు. సూపర్. మరి వీళ్ళకి ఏమైనా రెమెడీస్ అవసరం లేదంటారా? గ్యారెంటీ గా అవసరమే, ఎందుకంటే ఒంట్లో విటమిన్ డెఫిషియన్సీ, చాలా స్టామినా అన్ని తగ్గుతుంది వచ్చినప్పుడు. సో అందుకని గ్యారెంటీగా అది కావాలి. ఎక్కడైతే మీరు ఏనుగును చూస్తారో ఆ ఏనుగుకి మనం దండం పెట్టడం, ఓకే, ఆశీర్వాదం తీసుకోవడం రాజబలం అని చెప్తాం. ఏనుగుని ఎక్కడ మీరు చూసినా సరే ఆ ఏనుగు దగ్గర మీరు పాసిబుల్ మీరు గురువారం రోజు ఒకవేళ ఏనుగు ఎక్కడైనా టెంపుల్లో ఉందంటే అక్కడ మనం దర్శనం తీసుకుంటే చాలా మంచిది. లేదంటే గణపతి ఆవాహన, హేరంబ గణపతి ఆవాహన ఆరాధన చేయడం అనేది చాలా మంచిది అని చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం.